కొంతమంది వైసీపీ నాయకులకి చాలా దారుణంగా ఉంది. ఇది నరసాపురం చెత్త అన్నది ఎక్కడికక్కడ కొరిగిపోయింది. చెత్తానికి దానికి ప్లేస్ లేదని గతంలో మేము ఎన్నో పోరాటాలు చేస్తే మొన్న ఎక్కడ 12 ఎకరాలు ఉందని ఆర్డీఓ దాసరాజు గారు అలాగే ఎమ్మెల్యే గారు జానకిరామ్ గారు వీళ్ళందరూ చూసి దీనికి ఒక రోడ్డు పెట్టుకోండి, ఆ 12 ఎకరాల్లో మాకు వేస్తానికి అభ్యంతరం లేదంటే ఇవాళ నిన్ను ఒప్పుకొని చైర్మన్ గారు ఇవాళ మళ్ళీ వ్యతిరేకించడం జరిగింది. ఎవరు సలహాలు తీసుకున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లా చైర్మన్ గారు. మళ్ళీ మొన్న పెట్టింది ఇవాళ వ్యతిరేకిస్తున్నారు. నరసాపురం చెత్త ఎక్కడ పడితే అక్కడ కూరుకుపోయింది. ప్రజలందరూ అనారోగ్య బారిన పడుతున్నారు. ఏ హాస్పిటల్లో ఖాళీ లేదు, ఎక్కడ చెత్త పట్టుకెళ్తలేదు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. దీని మీద గౌరవ సభ్యులు అందరూ ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తడం జరిగింది. సరే డంపింగ్ యార్డ్ లేక నరసాపురం జనం ఇబ్బంది పడుతుంటే బాబా మండలి గారు జనం అందరూ కూడా నిజంగా 12 ఎకరాల స్థలంలో మరి హౌసింగ్ బోర్డు అనుమతితోటి మరి రోడ్డు చైర్మన్ గారు మండు వైఖరి, చైర్మన్ గారు మండు వైఖరి. ప్రజల ఆరోగ్యాల పట్ల ఈ చైర్మన్ గారికి కానీ ఈ కొంతమంది వైసీపీ నాయకులకి చాలా దారుణంగా ఉంది. ఇది నరసాపురం చెత్త అన్నది ఎక్కడికక్కడ కొరిగిపోయింది. చెత్తానికి దానికి ప్లేస్ లేదని గతంలో మేము ఎన్నో పోరాటాలు చేస్తే మొన్న ఎక్కడ 12 ఎకరాలు ఉందని ఆర్డీఓ దాసరాజు గారు అలాగే ఎమ్మెల్యే గారు జానకిరామ్ గారు వీళ్ళందరూ చూసి దీనికి ఒక రోడ్డు పెట్టుకోండి, ఆ 12 ఎకరాల్లో మాకు వేస్తానికి అభ్యంతరం లేదంటే ఇవాళ నిన్ను ఒప్పుకొని చైర్మన్ గారు ఇవాళ మళ్ళీ వ్యతిరేకించడం జరిగింది. ఎవరు సలహాలు తీసుకున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లా చైర్మన్ గారు. మళ్ళీ మొన్న పెట్టింది ఇవాళ వ్యతిరేకిస్తున్నారు. నరసాపురం చెత్త ఎక్కడ పడితే అక్కడ కూరుకుపోయింది. ప్రజలందరూ అనారోగ్య బారిన పడుతున్నారు. ఏ హాస్పిటల్లో ఖాళీ లేదు, ఎక్కడ చెత్త పట్టుకెళ్తలేదు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. దీని మీద గౌరవ సభ్యులు అందరూ ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తడం జరిగింది. తీసేమనుకోండి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ సమస్య పరిష్కారం అవ్వదు. చూడు తప్పలేదు లేదండి ఆటాడికి వచ్చిన కూడా ఆటో అర్థం చెప్తారు మరి ఈరోజు కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యారు. హాజరైన తర్వాత నరసాపురంలో ప్రధానమైన సమస్య ఏంటంటే మనకి ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. ఈ సమస్య కోసం ఆర్డీఓ గారు కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి మన 12 ఎకరాలు తీసుకుంటం జరిగింది. 12 ఎకరాల్లో మనం ఇదంతా పట్టుకెళ్ళి వేయడానికి అది అంగీకరించారు. దానికోసం ఒక రోడ్డు వేయాలని చెప్పి కౌన్సిల్లో అజెండాలో తీసుకొచ్చారు. దాన్ని మొన్న ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు చైర్మన్ గారికి ఏమైందో తెలియదు. సడన్గా ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళ యూటర్న్ తీసుకుని చేయకూడదని చెప్పి ఉద్దేశంతో దీన్ని ఆపడం జరిగింది. మేము సభ్యులందరం కూడా కలిసి మన నరసాపురానికి ఉపయోగపడేది ఈ డంపింగ్ యార్డ్ కాబట్టి దీన్ని మీరు చేయాలని చెప్పి దీన్ని మేము అజెండాలో తీసుకురావాలని చెప్పి మేము కోరాం. లేదంటే కనుక మనం కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టినప్పుడు మన సభ్యులందరూ కూడా అంగీకరించారు. దాన్ని చైర్పర్సన్ గారు మన జయరాజ్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని పక్కన పెట్టేసి పక్కదోవ పట్టించే విధంగా దీన్ని చేసి వాయిదా కోరారు. వాయిదా కోరితే వాయిదా వద్దండి ఇప్పుడే చేయండి అని చెప్పి మేము అడిగినా సరే దీన్ని తీసుకోలేదు. మరి దీనికి అంటే మాకు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రజలేమో చెత్త ఎక్కడ చెత్త అక్కడుండి వాసన వచ్చేస్తుంది. నరసాపురం
ప్రతి వీధి వాసన వచ్చేసి ఎంత పెద్ద సమస్య ఇది. ఈ సమస్యని అత్యవసరంగా మీటింగ్ దీని గురించి జరగవలసింది మానేసి ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే కేవలం దీన్ని పక్కదో పట్టించడానికి మాత్రం వ్యవహారం చేశారని చెప్పి మేము మరి దీనికి వ్యతిరేకంగా ఇలా చేయటం దురదృష్టకరమని నరసాపురం ప్రజల యొక్క ఆరోగ్య సమస్య కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందరూ రకరకాల జ్వరాలతోటి ఇబ్బందులతోటి ఉన్నారు. ప్రతి వీధి కూడా స్మెల్ వచ్చేస్తుంది. దీన్ని మనం వెంటనే దాన్ని మరి పరిష్కారం మరి వాళ్ళు కౌన్సిల్లో వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మేమందరం కూడా ఇక్కడే కూర్చున్నాం. ఎందుకంటే ఇది నరసాపురం ప్రజల యొక్క సమస్య. ఇది ఈ సమస్యను మనం తీర్చి చేయాలంటే మన అందరూ కలిసికట్టుగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.